రాష్ట్రంలోని మొత్తం టీచర్లకి మదర్సాలో బోధించే వాళ్ళకి చట్టపరమైన చర్యల నుంచి రక్షణ కల్పించే ఒక బిల్లును ఉపసంహరించుకుంది ఇప్పుడు యోగి సర్కార్. అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉండగా, అంటే సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఉన్న టైంలో 2016లో ఆ బిల్లును ఆమోదించింది. దీని ఏమంటే ఈ బిల్లును ఉత్తరప్రదేశ్ మదర్సా బిల్లు, అంటే టీచర్లు అట్లనే ఇతర ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ఇవన్నీ వాటికి సంబంధించి పూర్తి ఉంటాయి అనమాట. మదర్సా టీచర్లకు సంబంధించిన బిల్ అనమాట. దాన్ని పాస్ చేసేసింది అఖిలేష్ సర్కారు. దాని ప్రకారం ఏంటంటే మదర్సాలో పనిచేసే టీచర్లు ఉద్యోగుల మీద ఎలాంటి నేరారోపణలు ఉన్నా సరే పోలీసులు నేరుగా దర్యాప్తు చేయడము లేదా చర్యలు తీసుకోవడం నిషేధం అనమాట. అంటే వాళ్ళకు ఒక ప్రత్యేక రక్షణ కల్పిస్తూ ఒక లీగల్ షీల్డ్ అనమాట వాళ్ళ కోసం. ఇప్పుడు ఇంకా యోగి సర్కార్ ఆ బిల్లును రద్దు చేసింది. ఎందుకంటే ఇది రాజ్యాంగంలోని ఒక సమానత్వ సూత్రాన్ని, ఆర్టికల్ 14 ప్రకారం ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. ఎవరు చట్టానికి అతీతులు కాదు, చట్టానికి అందరూ సమానమే అనే సంకేతాన్ని ఇస్తున్నామంటూ యోగి సర్కారు ఆ బిల్లును రద్దు చేసింది, ఉపసంహరించుకుందనమాట.